కాకి డ్రెస్ ఒంటి మీద ఉందని కొందరు పోలీసులు కింద మీద ఆగరు. పోలీస్ స్టేషన్లకి కంప్లైంట్ చేస్తానికి వచ్చిన వాళ్ళనైతే పురుగులు లెక్క చూస్తారు. చాలా మంది ఎందుకు వీళ్ళతోటి వచ్చిన పంచాయతీ, మన పనేదో అయిపోగొట్టుకుని బయటపడదాం అన్నట్టు చూసి చూడనట్టు వెళ్ళిపోతారు. పోలీసుల ఈ వ్యవహారం వల్ల చాలా మంది పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడతారు. అసలు పోలీస్ స్టేషన్ అంటే ఏంది? ఏదైనా అన్యాయం జరిగితే మనం ధైర్యం కోసం, మనకు భరోసానిచ్చి మనకు న్యాయం చేస్తుందన్న ఉద్దేశంతో ధైర్యం కోసం మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళేది. కానీ జనాలల్లా అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళడమే ఏదో తప్పు అన్న ఫీలింగ్ పడిపోయింది. ఇగో పోలీస్ వ్యవస్థ ఇట్లా తయారైంది. తమిళనాడులో కూడా అచ్చం ఇట్లాంటి ముచ్చటే ఒకటి జరిగింది. కానీ అక్కడ బాధితుడు ఊకోలే, మానవ హక్కుల కమిషన్ పోయిండు. అక్కడి నుంచి ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దాకా పోయింది. ఈ కథ ఏందో తెలుసుకోబోయే ముందు మా ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తమిళనాడులో శ్రీ విల్లుపుత్తూర్ అనే ఓ ఊరుంది. ఈ ఊరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పేరు యేసుదాసన్. ఈయన కాడికి ఓనాడు పొద్దుగాలనే ఓ మనిషి వచ్చిండు. అయ్యా, నాకు 2-3 దిక్కుల కొన్ని పైసలు రావాలి, వాళ్ళు ఇస్తలేరు, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని కంప్లైంట్ ఇచ్చిండు. దానికి ఆ పోలీస్ ఆయన ఆ కంప్లైంట్ని పట్టించుకోకుండా జర నెగ్లెక్ట్ చేసిండు. అయితే మనోడు ఊకోకుండా ఆగో అదేంది సారు, ఎందుకు రాయవు ఎఫ్ఐఆర్ అని బాధితుడు ప్లస్ ఆయన తల్లి ఇద్దరు కలిసి ఆ ఇన్స్పెక్టర్ని జర ప్రశ్నించారు. దాంతో ఆయనకి ఒళ్ళు మండిపోయింది. ఏంది, నేను ఇన్స్పెక్టర్ని, నన్నే క్వశ్చన్ చేస్తావా నువ్వు అని మస్తుగరం అయిపోయింది ఆ ఇన్స్పెక్టర్. ఆ తల్లిని కొడుకుని ఇద్దరిని కలిపి నోటికి వచ్చినట్టు గలీజ్ బూతులని తిట్టి పంపించిండు. ఇది మన ఇండియాలో పోలీసు వాళ్ళ పద్ధతేనా? కానీ ఆ బాధితుడు ఊకోకుండా చక్కగా మానవ హక్కుల కమిషన్ పోయిండు. జరిగిన ముచ్చటంతా చెప్పిండు. ఇగో సారు, నాకు ఇక్కడికి సమస్య ఉంది, ఈ సమస్య మీద కంప్లైంట్ ఇద్దామని ఈ పోలీస్ స్టేషన్కి పోతే ఇక ఇన్స్పెక్టర్ మమ్మల్ని గిట్ల తిట్టిండు, అవమానించినట్టు మాట్లాడిండు, మీరే న్యాయం చెప్పుర్రి అని చెప్పి ఆ కమిషన్ వాళ్ళ కాడికి పోయిండు. ఆ కమిషన్ వాళ్ళు వచ్చి ఈ పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేసుకుర్రు. ఆ బాధితుని తరపులు మొత్తం సాక్షులందరిని ఎంక్వైరీ చేసుకుని ఈ ఇన్స్పెక్టర్దే తప్పని తేల్చి ఊకోలేదు. ఈ బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి గవర్నమెంట్ 2 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి తీర్పిచ్చారు. ఈ 2 లక్షల రూపాయలని గవర్నమెంట్ ఈ ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా, ఇన్స్పెక్టర్ జీతం నుంచి కట్ చేసుకోవాలని కూడా చెప్పారు. అయితే ఇక ఈ తీర్పుతోటి పోలీస్ ఆయన మస్తు ఉడుక్కొని ఎమ్మటే హైకోర్టుకు పోయి అన్యాయంగా ఈ కమిషన్ నా మీద తీర్పు ఇచ్చింది, నా జీతం నుంచి ఎందుకు 2 లక్షలు కట్ చేసుకోవాలి, బాధితునికి ఎందుకు 2 లక్షలు కాంపెన్సేషన్ ఇవ్వాలని హైకోర్టులో కేసు వేసిండు. దానికి హైకోర్టు పోవయ్యా, నువ్వు చేసిందే తప్పు, మళ్ళీ హైకోర్టుకు వచ్చినావు, కమిషన్ చెప్పినట్టు కమిషన్ చెప్పిన దాంట్లో మేము తల దూర్సం అని చెప్పి తిప్పి పంపించింది. అయినా కూడా ఈ ఇన్స్పెక్టర్ ఊకోకుండా మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయిండు. సుప్రీంకోర్టు కూడా మానవ హక్కుల కమిషన్ ఎట్లా చెప్పిందో అట్లా నడుచుకోమని చెప్పి 4 అక్షింతలు వేసి వెనక్కి పంపించింది. అంతేకాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి మనిషికి కొన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయని, ఈ ఇన్స్పెక్టర్ ప్రవర్తన ఆ మనిషి ప్రాథమిక హక్కుల్ని హరించేలా ఉందని చెప్పి కూడా డైరెక్ట్ గా చెప్పింది. అంతేకాకుండా తమిళనాడు గవర్నమెంట్ కి మానవ హక్కుల కమిషన్ ఇచ్చిన తీర్పును అమలు చేయాలని, ఆ 2 లక్షల రూపాయలు బాధితునికి కంపెన్సేషన్ ఇవ్వాలని, అట్లనే ఆ 2 లక్షల రూపాయలు ఈ ఇన్స్పెక్టర్ జీతం నుంచి కట్ చేసుకోవాలని మళ్ళా చెప్పి ఇంటికి పంపించింది. సో పోలీస్ అన్నలు జర జాగ్రత్తగా ఉండుండ్రి. జనాలు ఇంతకు ముందుకు లెక్క లేరు, కాలం మారింది, జనం మస్తు హుషారయ్యారు. మీరు కూడా జర మారుర్రి, లేకుంటే మీ జీతాలు కూడా ఇట్లనే కట్ అవుతాయి.